హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈస్ 322326 వ్లాగ్స్ అండి. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే వెజ్ కట్లెట్ సమ్మర్ స్పెషల్ అనమాట. సో ఇది మా నాన్నమ్మ రెసిపీ, ఎప్పుడొచ్చినా చేస్తూ ఉంటారు. సో చాలా ఈజీగా ఇష్టంగా తింటారని చెప్పి. సో ఇది మేము చేసే వెజ్ కట్లెట్ ఈ విధంగా చేస్తాం. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే పొటాటోస్ అండ్ బీట్రూట్ మనం బాయిల్ చేసుకోవాలి అప్ టు 6 to 7 విజిల్స్. సో ఇట్లా పీల్ ఆఫ్ ఈజీగా అయ్యేలా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. తర్వాత క్యారెట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. సో మేమైతే 4 క్యారెట్స్ని ఇంక్లూడ్ చేసుకున్నాం. అది మనం తినే క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఎడ్జెస్ కట్ చేసి పీల్ ఆఫ్ చేసుకొని ఇట్లా 3 ఇంగ్రీడియంట్స్ని సపరేట్గా గ్రేట్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనం ఇంతకుముందు చూపెట్టిన 3 ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. అందులో 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సో మేము బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేయలేదన్నమాట. సో అందుకే 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం. సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, ఫ్లేవర్ మళ్ళీ డిఫరెంట్ అయిపోతుంది. సో కొంచెం అంటే చిటికెడు పసుపుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం అనమాట. సో స్పైసీ తినే వాళ్ళకి 2 టేబుల్ స్పూన్స్, స్పైస్ తక్కువ తినే వాళ్ళకి 1.5 సరిపోతుంది. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక కలుపుకోవాలన్నమాట. కలిపినాక టేస్ట్ చూసుకొని ఇంకేమన్నా మిస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని ఒక సపరేట్ బౌల్లో తీసుకొని ఫ్రీజ్ చేసేసాం. దాని నెక్స్ట్ డేకి మేము ఇది తీసామన్నమాట. సో ఇది వేసే ముందు మనం ఒక ప్లేట్లో ఉప్మా రవ్వను తీసుకోవాలి. ఇట్లా చేత్తో గారెలా చేసుకొని దాని మీద ఇట్లా ప్రెస్ చేస్తే ఉప్మా రవ్వ అంతా దాని మీద అంటుకొని కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట రోస్ట్ అయినాక. ప్యాన్ వేడెక్కాక ఇట్లా ఒక్కొక్కటి మనం ఉప్మా రవ్వలో డిప్ చేసి వేసుకోవడమే. సో ఇది లో ఫ్లేమ్లో మనం టాస్ చేసుకుంటూ ఉండాలి, అప్పుడే బాగుంటుంది. సో దీన్ని మనం సాస్తో ఆర్ గ్రీన్ చట్నీతో కూడా పేరప్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫైనల్ వెజ్ కట్లెట్ రెసిపీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.